అలాగే మీరు ఊహించి డెఫినెట్గా ఇది ప్రజాదరణ పొందుతుందని ఖచ్చితంగా మీరు చెప్పి ప్రజాదరణ పొందినవి ఉంటాయి. సో అలా డిసప్పాయింట్ అయినవి ఏమున్నాయి? డిసప్పాయింట్ అనేది సినిమాలో చాలాసార్లు జరుగుతూ ఉంటుందన్న. ఇప్పుడు నేను దాసరి గారి సినిమాలో తీసుకుందాం. దాసరి గారి సినిమాలో అన్ని సినిమాల్లోకి నేను డెఫినెట్గా ఈ పాట సెన్సేషన్ అవుతుంది అనుకునే రాశాను. కానీ కొన్ని కాల ఉదాహరణకు ఇప్పుడు సమ్మక్క సారక్కలో రాసినటువంటి పాటలు కావచ్చు, అడవి చుక్కలో నేను రాసిన పాటలు ఒకటి ఉంటాయి. చలో రే రే చలో రే రే చలో రే రే హమే एक नया नया दुनिया को बनाएंगे जंगल को सजाएंगे అని అడవి జనుల యొక్క జీవితాలని, వాళ్ళ యొక్క వస్తు మార్పిడిని, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, అవసరమైతే పులి సింహాలను ఒలపట దాపట అరకనగడతాం అన్నంత బలంగా రాసినటువంటి పాట అది. సినిమాలో ఒక వాతావరణం ఉంటుందన్న. సినిమా సక్సెస్కి పాట తోడవుతుంది. సినిమా హిట్ కాకుంటే మామూలుగా అసలు కానరాకుండా పోయేటువంటి లక్షణం సినిమాకుంది. అదే ప్రైవేట్ సాంగ్ అట్లుండదు. ప్రైవేట్ సాంగ్ మేము ఒకటి గురిపెట్టి రాసిన మనకంటే కోడుతుంది అది. అదనమాట. నేను గురిపెట్టి రాసిన ప్రజాపాట ఏది ఫెయిల్ అవ్వలేదు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ అటంటే మీలాంటి బాగా చదువుకున్న రసజ్ఞత తెలిసిన వాళ్లకు, మామూలు ప్రజలకి కూడా సమస్థాయిలో అవి ఆకర్షించుకున్నాయి. సినిమాలో అట్లా కాదు. సినిమా సక్సెస్కి, అందులో ఉన్న అందరికి సక్సెస్కి లింక్ ఉంటుంది. సినిమా పోతుంది. ఇప్పుడు మీరు గొప్ప నటిగా మారినటువంటి ఒక నటీమణి మొదటి సినిమాలు ఎవరు అసలు ఊహించరు. అట్లాగే హీరోలు కూడా అట్నే కావచ్చు. అంటే పాట హిట్ కావచ్చు కానీ సినిమా హిట్ పట్టవచ్చు. సినిమా ఫట్ అయితే పాట యొక్క ఆయుష్ రేఖ తగ్గుతుంది. అయితే ఒక్కొక్కసారి స్వయం ప్రతిపత్తి కలిగిన పాటలు ఉంటాయి. అవి సినిమాకు సంబంధం లేకుండా విజృంభించిపోతాయి. ఉదాహరణకి అడవి చుక్కలో ఏ పాట పెద్దగా రాలేదు, కానీ నేను మానవ సంబంధాల మీద రాసిన పాటకు విపరీతమైన ఆదరణ వచ్చింది. అది ఎప్పుడు సినిమా విడుదలైనప్పుడు కాదు, తర్వాత అక్క అక్క నువ్వు ఎక్కడే, చెల్లి నీ పక్కనే, ఆకులోన ఆకులాగా పువ్వులోన ఇది దాగా అనే పాట తర్వాత బాగా ఇష్టమైపోయింది కొంతమంది. అట్లా కొన్ని పాటలు ఉంటాయన్న. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ అనే సినిమా రాశాను. అందులో నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు నీ రాక కోసం అనే పాట ఉందన్న. అది సినిమాలో పెద్ద సక్సెస్ కాలేదు, బయట సక్సెస్ అయ్యి ఇవాళ ఒక 10 అత్యద్భుత ప్రణయ గీతాలు అనేటువంటి ఒక 10 శీర్షిక పెట్టుకుంటే అందులో మహానుభావుల యొక్క పాటతో పాటు ఈ పాట ఉంటుంది. దీన్ని ఏమన్నా ఇట్లా జరుగుతాయి. ఇట్లా అయితే తప్పక అవుతుంది అనుకున్నది కొమరం భీముడో పాట, ఎట్టి పరిస్థితుల్లో కొడుతున్నాం దీన్ని అని. అట్లాగే సూర్యుడే సెలవని అనేటువంటి పాట, అది చాలా అది వయసు పోయినప్పుడు ఇంకా అసలు వయస్సు కోసమే రాసింది అనుకున్నారు. అట్లాగే అన్న